హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూఆర్ వాచింగ్ నితీష్ మోటో వ్లాగ్స్. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైం అయితే ఎగ్జాక్ట్లీ 3:36 అవుతుంది. సో ఇప్పుడైతే మనం గోకర్ణకు స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 3:40 అవుతుంది గైస్. ఇప్పుడు కూడా చూడండి బెంగళూరులో ట్రాఫిక్ అసలు ఏమనాలో ఇంకా అర్థం కావట్లేదు. ఊరికే అన్నారు దీన్ని బెంగళూరు అని చెప్పి. ఇప్పుడు కూడా ట్రాఫిక్ ఉంది. సో మా ఫ్రెండ్స్ అయితే అటు సైడ్ రోడ్లో ఉన్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. అక్కడ కొంతసేపు వెయిట్ చేసాక మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసాం గైస్ కార్లో. ఇంకా అందరం కలిసి ఇంకా స్టార్ట్ అయిపోయాం గోకర్ణకి. నేను ఇంకా చాలా లేట్ అవుతుంది అనుకున్నా కానీ అందరూ తొందరగానే రెడీ అయిపోయినారు. బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాక మనకి వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ గైస్ ఇదే. సో ఇది క్రాస్ చేస్తున్నాం. ఇంకా అలా చూస్తూ చూస్తూ సన్ రైజ్ కూడా అయిపోయింది గైస్. ఇంకా మీరు ఈ క్లిప్స్ చూసి ఎంజాయ్ చేయండి. అందరం ఎర్లీ మార్నింగ్ 3కి లేసాం కాబట్టి అందరికి తొందరగానే ఆకలి వేసింది. సో ఇంకా అందరం కలిసి ఇంకా బ్రేక్ అయితే తీసుకున్నాము. అందరం కలిసి ఉందాం అనుకుంటే మా వాడు ఫస్ట్ లైక్ చేస్తున్నాడు. రోడ్స్ అయితే బెంగళూరు నుంచి ఒక 300-400 కిలోమీటర్స్ వరకు చాలా బాగున్నాయి గైస్. మొత్తం హైవేలానే ఉంది. కానీ ఎప్పుడైతే మనకి ఫారెస్ట్ సెక్షన్ బస్ ఇంకా ఘాట్ సెక్షన్ ఎప్పుడైతే మొదలవుతుందో రోడ్స్ అయితే ఇంకా వరస్ట్ అంటే వరస్ట్ అయిపోయాయి. మొత్తం చాలా వరకు అంతా కన్స్ట్రక్షన్లోనే జరుగుతుంది. ఇంకా గోకర్ణకి 42 కిలోమీటర్స్ ఉంది, మురుడేశ్వర్కి 70 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ కొంచెం వ్యూ బాగుందని చెప్పి ఇక్కడైతే బ్రేక్ తీసుకున్నాము. ఆల్రెడీ చెప్పా కదా గైస్, మొత్తం రోడ్స్ అంతా కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పి. సో ఇక్కడ సైడ్ మొత్తం అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కానీ చుట్టుపక్కల మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది గైస్. మొత్తం ఒక్కొక్క కేరళ వైబ్స్ అలా వస్తూ ఉంది. మొత్తం కోకోనట్ ట్రీస్తో ఇంకా చాలా బాగుంది వ్యూ అయితే. కానీ రోడ్సే వరస్ట్గా ఉన్నాయి. కొంచెం దూరం వరకు బాగుంటుంది, మళ్ళీ కొంచెం దూరం అయితే మొత్తం గుంతలుగానే ఉంటుంది. ఇంకా గోకర్ణ దగ్గరలో ఉన్నప్పుడు ఇంకా చేపలు గుంట అనుకుంటా, చేపలు రొయ్యలు అనుకుంటా, నాకు సరిగ్గా ఐడియా లేదు. సో అవైతే మొత్తం పెంచుతున్నారు ఈ గుంటల్లో. చూడడానికి అయితే చాలా బాగుంది. అసలు అది చేపల రొయ్యలా కానీ క్లారిటీ లేదు. ఫైనల్గా రూమ్ దొరికైతే వచ్చేసాం గైస్. సో మేము తీసుకుంది అయితే దేవ్ సముద్ర బీచ్ స్టే అనమాట. బీచ్ కానుకొని రూమ్స్ ఉంటాయి మొత్తము. సో ఇది బీచ్ గైస్. ఇది వీళ్ళు ప్రైవేట్ బీచ్ అనమాట. ఓన్లీ ఇక్కడ రూమ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే ఈ బీచ్. ఒకసారి మీకు రూమ్ కూడా ఎలా ఉందో ఒకసారి చూపించేసాను గైస్. సో ఇదనమాట. మేమైతే ఏసీ రూమ్ తీసుకున్నాము. ఒక పెద్ద హాలు, బాల్కనీ, ఇంకా ఒక వాష్రూము అంతే ఉంటుంది. మేము కొంచెం మొత్తం లగేజ్ ఇవన్నీ పెట్టేసి గొబ్బు చేసినాం. కానీ రూమ్ అయితే చాలా బాగుంది గైస్. ఇంకా ఎక్స్ట్రాగా 2 బెడ్స్ అయితే ఇచ్చారు మాకు. సో ఇది కబోర్డ్ అనమాట, బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి. సో వాష్రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇదనమాట గైస్ వాష్రూమ్ కూడా బాగుంది, డీసెంట్గానే ఉంది. మేమైతే మొత్తం టోటల్గా 2 రూమ్స్ అయితే తీసుకున్నాం గైస్. మాకు 2 రూమ్స్ కలిపి మొత్తం 8,000 అయితే పడింది ఏసీ రూమ్స్. సో మాకైతే రీజనబుల్ అనిపించింది. మా వాడు ఇంక సిగ్గుపడుతున్నాడు కెమెరా ముందు రావడానికి. నేనైతే వీడియో తీసేసాను. ఇంకా మేమైతే లంచ్ అయితే ఆర్డర్ పెట్టేసాం గైస్. ఇంకా బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తా ఫుడ్ని అయితే తింటున్నాము. ఫుడ్ అయితే యావరేజ్గానే ఉంది. ఇంకా స్టార్ట్ అయిపోయాం గైస్ బీచ్కి అయితే మేము ఇంకా హోటల్ నుంచి.
మేమైతే ఫస్ట్ ఓమ్ బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాం గాయస్. సో బీచ్ దగ్గరికి కూడా వచ్చేసాము. బీచ్ కిందకి పోవాలంటే కొంచెం అయితే ట్రెక్కింగ్ చేయాలి, స్టెప్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. సో స్టెప్స్ అన్నీ దిక్కుంటే వెళ్తూ ఉంటే బీచ్ వ్యూ కూడా కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అలల సౌండ్ అంతా చాలా బాగుంటుంది వినడానికి. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు. హోమ్ బీచ్లో కొంతసేపు ఎంజాయ్ చేసి ఇంకా నెక్స్ట్ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో నెక్స్ట్ అయితే కుడల్ బీచ్కి వెళ్తున్నాము. కుడల్ బీచ్లో మనకి సన్సెట్ అయితే చాలా బాగుంటుంది, మంచిగా కనిపిస్తుంది సన్సెట్. సో ఇంకా అందరం అయితే ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయాము. మేము తీసుకున్న రూమ్స్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను గైస్. మొత్తం లైట్స్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా అందరూ చాలామంది బీచ్కి వెళ్ళి బీచ్లో అయితే కూర్చొని ఆ వేవ్ సౌండ్ ఇవంతా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ మొత్తం చీకటిగా ఉంది, మీకు బీచ్ కూడా ఏం కనిపించదు.